సుబ్బారావు గారు, మా స్నేహితుని కొడుకు శ్రీధర్. నమస్తే అండి. బాబు, మా తమ్ముని కొడుకులు శివాజీ, విక్రమ్. అయ్యా పరిచయాలు తర్వాత చేయొచ్చు, ముందు అమ్మాయిని తీసుకురండి. జాగ్రత్త. ఇక్కడ ఏమండి బావగారు, మా చెల్లి నచ్చిందా? నచ్చిందండి. ఏమ్మా నీకు? పిచ్చి పిచ్చిగా నచ్చాడు. వెరీ గుడ్. అయ్యో, నాకు నచ్చింది ఈ అమ్మాయి కదండి, ఆ అమ్మాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏంటండి ఇది? ఏం పత్తి ఇది? మీరు చూడటానికి వచ్చింది మా పెదనాన్న కూతుర్ని, మా చెల్లి నచ్చిందంటారేంటి? క్షమించండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే వెళ్ళిపోతాను. బాబు శ్రీధర్, మీరు కూర్చోండి. రై ఇట్రండి రా. ఏరా రాజారావు, ఏమంటున్నాడు మావాడు? మీ అబ్బాయి ఇక్కడికి పెళ్లి చూపులకు వచ్చి మా అమ్మాయిని కాదని మా తమ్ముడు కూతుర్ని చేసుకుంటానన్నాడు. అదేంటి అలా చేశాడేంటి? మా అమ్మాయి లావుగా ఉంటుంది, తల్లి పోలిక, నీకు తెలుసు కదరా. మా ఇంటి సంబంధం ఏమిట్రా? మాకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి మీ ఇంటికి అల్లుడిని చేస్తానరా నేను. ఇట్స్ అ ప్రామిస్. సరేరా. ఒరే శివాజీ, మహాలక్ష్మి తల్లి తండ్రి లేని బిడ్డ. భగవంతుడు ఈ సంబంధం తనకు రాసి పెట్టాడేమో. నేను చెప్పినట్టు వినండిరా. మరి గీత బాధపడుతుందేమో పెదనాన్న. గీతకు ఇంతకంటే మంచి సంబంధం ప్రసాదరావు తెస్తానన్నాడురా. మీ ఇష్టం. సరే బాబు, అది నా కూతురే, ఇది నా కూతురే, దాన్నే చేసుకుంటాను. మ్యారేజ్ ద్వారా మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవరెవరికి రాసి పెట్టిందో ఎవరికి తెలుసు. ఉంగరాలు మార్చుకోండి. మహాలక్ష్మి, బోళ్ళని టపకాయలు కొన్నాం, ఇద్దరం కలిసి కాల్చుకుందాం రావే. అని నేను గీతకి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాల్చుకుంటాను. ఇదిగో చూడు. హాయ్, ఎన్ని టపాకాయలు. ఈ చిచ్చుపుడ్లు అంటే నాకు భలే. నా కాబోయే మొగను నువ్వు వెతికెళ్తావా? నీ పని చెప్తాను చూడు. జరిగిన ఇన్సిడెంట్ వల్ల కంటి చూపు పోయింది. మా కళ్ళు పనికొస్తే ఎవరి కళ్ళు పెట్టినా సెట్ అవ్వవు. నర్వ్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఆపరేషన్ చేస్తే కంటి చూపు వస్తుంది. ఇది కొంచెం క్రిటికల్ ఆపరేషన్. ఇలాంటి ఆపరేషన్స్ ఒక డాక్టర్ థామస్ గారు చేయగలరు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. నవంబర్ 1న ఇక్కడికి వస్తున్నారు. వారితో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను. బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. నియర్లీ 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. పర్వాలేదు డాక్టర్, మేము అరేంజ్ చేస్తాం సార్. మీరు ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే, ఐ విల్ టాక్ టు యూ. కీప్ దిస్ రిపోర్ట్స్. ఆ డబ్బు నేను తీసుకొస్తాను. ప్లీజ్ మీరే రిస్క్ చేయొద్దు.